పరువు పోతుందనో సిగ్గుపడాల్సి వస్తుందనో ఆలోచించకండి. మీరేం తప్పు చేయలేదు కదా, చెప్పండి. అవునండి, ఆ ఫోటోలు నేనే తీశాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తప్పు ఎవరు చేశారన్న దాని దగ్గరకు వస్తాను. ఇంకో విషయం ఏంటంటే యువర్ ఆనర్, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి జయ గారి బాయ్ ఫ్రెండ్ కాదు, తన స్కూల్ ఫ్రెండ్. ఆ ఫోటో తీసిన సందర్భం కూడా 10th క్లాస్ పూర్వ విద్యార్థులు కలుసుకున్న పార్టీలోది. ఆ పార్టీకి జయ గారి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ భర్తలు భార్యలతోనే వెళ్లారు. జయ గారు కూడా విజయ్ గారితోనే కలిసి వెళ్లారు. అభిషేక్ ఆవిడ చిన్నప్పటి స్నేహితుడు కాబట్టి చనువుగా జయ గారితో మాట్లాడారు. ఆ ఫోటోని విజయ్ గారే తీశారు. అతనే జయ గారి బాయ్ ఫ్రెండ్ గా ఆ ఫోటోలు చూపిస్తూ చెడుగా చిత్రీకరిస్తున్నారు. నో నో అంటే ఆ పార్టీ జరిగి మీరు ఆ ఫోటోలు తీసి 6 నెలలైంది. ఆ ఫోటోలు తీసిన రోజే మీరెందుకు జయ గారిని నిలదీయలేదు? విడాకులు ఇవ్వమని అప్పుడే ఎందుకు అడగలేదు? ఇన్ని నెలలకి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ముందే అడగలేదని మీరెలా డిసైడ్ అయిపోతారు మై డియర్ ప్రాసిక్యూటర్ గారు? యువర్ ఆనర్, ఈ 6 నెలల కాలంలో తను భార్యకి ఎంతో నచ్చ చెప్పాడు. అతనితో నువ్వు నడుపుతున్న ప్రేమ ఆయన మాపేయమని, మనిద్దరం భార్యాభర్తలుగా ఉందామని ఎన్నోసార్లు బతిమలాడాడు. కానీ ఈవిడ తన భర్త మాటల్ని లెక్క చేయకుండా ఆ అభిషేక్తో ఇల్లీగల్ కాంటాక్ట్ కొనసాగించింది. ఇంకా భరించలేక విజయ్ గారు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. డివోర్స్ కి అప్లై చేయాల్సి వచ్చింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. విజయ్ గారు ఈ 6 నెలల సమయాన్ని జయ గారిని బతిమలాడుతూ గడిపేశారనేది పచ్చి అబద్ధం. ఆ టైంని తన మీద నింద ఎలా వెయ్యాలి, ఎలా తన నుంచి విడాకులు తీసుకోవాలన్న ప్రీ ప్లాన్డ్ గా వాడారు. యువర్ ఆనర్, నాకొకటి అర్థం కావడం లేదు. వారు అడిగిన అన్నింటికి ఎంత చెప్తున్నా ఇంకా పొడిగించాలని చూస్తున్నారే కాని ఆగట్లేదు. అసలు నిన్ననే కోర్టుకి కావలసిన ప్రూఫ్స్ అన్ని వచ్చేశాయి. సాక్ష్యం తెస్తాను, ఎవిడెన్స్ తో వస్తానని చెప్పారే కాని ఆ ఎవిడెన్స్ ఏంటో చూపించకుండా రుబ్బిన పిండినే మళ్లీ రుబ్బే కార్యక్రమం చేపడుతున్నారు. మై డియర్ ప్రాసిక్యూటర్ గారు, ఆ వీడియోని ఇంకొకసారి ప్లే చేస్తారా? ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా ప్రేమించుకోవడం? మా ఇంట్లో పెళ్లికి తొందర పెడుతున్నారు. కొన్ని రోజులు ఆగమని చెప్పాను కదా. 6 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. విజయ్ బెట్ ఐశ్వర్య కార్డ్ త్వరలోనే ప్రింట్ అవబోతుంది. డోంట్ వరీ యార్. ఇంకొకసారి ఆ వీడియోని మ్యూట్లో ప్లే చేయండి. విజయ్, ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా ప్రేమించుకోవడం? మా ఇంట్లో పెళ్లికి తొందర పెడుతున్నారు. కొన్ని రోజులు ఆగైశ్వర్య. 6 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. ఒకరిని వదిలించుకోవాలిరా, ఆ తర్వాత డైరెక్ట్గా మన పెళ్ళే. ఎవరిని వదిలించుకోవాలి? అదే మా కంపెనీలే. విజయ్ ఐశ్వర్య కార్డు తొందరలోనే ప్రింట్ అవుతుంది. డోంట్ వరీ. నిన్న రాత్రి నువ్వు వెళ్ళావని తెలిసాక ఊరుకుంటాను చామంతి. ఇదే ఎవిడెన్స్ గా తెస్తావని ఎక్స్పెక్ట్ చేశా. డబ్బింగ్ ఆర్టిస్ట్లని అరేంజ్ చేశా. నువ్వు ఫినిష్. యువర్ ఆనర్, ఏం చెప్పారు విన్నారుగా? ఈ చామంతి గారు కూడా ఇలాగే మిమిక్రీ చేయించి రికార్డ్ చేసి తెచ్చారు మై లార్డ్. కాదు యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్, ఆ వీడియో ప్రూఫ్ కూడా మార్ఫింగ్ చేసింది. లేదు యువర్ ఆనర్. ఒక 1 hour టైం ఇవ్వండి. మీరక్కడ కూర్చున్నట్టు నేను చేసి చూపిస్తాను.
యువర్ ఆనర్ అంతా ఫేక్, సాక్ష్యం కూడా లేదు. యువర్ ఆనర్, ఏది యువర్ ఆనర్, ఇక మీరే న్యాయం చెప్పాలి. యువర్ ఆనర్, మీరు నాకు ఇచ్చిన టైం ఇంకా అవ్వలేదు. ఈ కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నాను. The court is adjourned. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసే ఉంది. అబ్బా, ఈ ఐశ్వర్య ఏంటి కరెక్ట్ టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది? ఏంటి చామంతి, టెన్షన్ గా ఉన్నట్టును? ఏం చేయాలో అర్థం కావట్లేదా? మరి అలాగే ఉంటుంది. చూసావుగా, రాత్రి నువ్వు ఎంతో కష్టపడి సేకరించిన సాక్ష్యాలను ఎలా బూడిదలో పోసిన పన్నీరు చేశాను. 2 డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిపించి అదంతా మిమిక్రీ అని నమ్మించేశాను. ఆ వీడియో అంతా మాఫింగ్ అని పక్కకి తోసేశాను. నీకింకా నో వే. మధ్యాహ్నం నువ్వు ఓడిపోబోతున్నావు. నేను ఓడిపోబోతున్నానని చెప్పడానికి మీరు జడ్జి కాదు, లాయర్. మీరు ఎన్ని చేసినా దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆయన అంతా చూస్తూ ఉంటాడు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు. నీకిచ్చాడుగా, తీసుకో.